ఏంటి సోయా సాస్ పట్టుకొని ఉన్నారని అనుకుంటున్నారా? ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు మనం చేసే రెసిపీలో. సో ఎనీ గెసెస్ ఏంటో మన రెసిపీ ఈరోజు? పాజ్ చేసి కింద కమెంట్ చేయండి. ఫైన్, నేనే చెప్తా, ఇట్స్ ఓకే. ఐఎమ్ గోయింగ్ టు ట్రై థాయ్ బేసిల్ ఫ్రైడ్ రైస్ అట్ హోమ్. ఎస్, యూ హర్డ్ దట్ రైట్. ఎందుకంటే నా దగ్గర జాస్మిన్ రైస్ ఉంది, దాన్ని ఎట్లనో అట్లా వాడాలి. సో అందుకు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఇస్ జాస్మిన్ రైస్. ఆఫ్ కోర్స్ నేను ఆల్రెడీ దీన్ని కుక్ చేసేసా. ఫస్ట్ టైం ఇలాంటి గిన్నెలో కుక్ చేసా రాదర్ దెన్ రైస్ కుక్కర్, అండ్ ఇట్స్ వెరీ గుడ్, లైక్ ఫ్లఫీగా బాగా వచ్చింది. నెక్స్ట్ అఫ్ కోర్స్ బేసిల్. ఇది వాటర్లో ఇట్లా పెట్టరా లేదు నాకు తెలియదు, లీఫీ కాబట్టి నేను వాటర్లో పెట్టుంచిన, దుమ్ము ధూళి అన్నీ పోవాలని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ ప్రోటీన్. మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ ఏదైనా వేసుకోండి, ఫ్రై చేసేసుకోండి, డైరెక్ట్ వేయకండి. సో ఐఎమ్ యూజింగ్ టోఫు, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసిన. ఆల్ డన్ విత్ దట్. సోయా సాస్, ఇంగ్రీడియంట్ గార్లిక్, ఆనియన్స్, అండ్ నేను క్యాప్సికమ్ వేసుకుంటున్నా. విష్ మీ లక్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్, గ్యాస్ ఆన్ చేయాలి. ఫ్రైడ్ రైస్ కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసిన. వచ్చి హెల్దీ పీపుల్ అట్లా వేసుకోవద్దు ఆయిల్, తోటకూర అంటే ప్లీజ్ లీవ్ ద చాట్. నేను చిల్లీ కూడా వేస్తున్నా, ఒక చిల్లీ కట్ చేసుకున్నా, చెప్పడం మర్చిపోయినా ఇందాక. చిల్లీ, దెన్ గార్లిక్, ఆనియన్ వేసేసిన. వేసేద్దాం. క్యాప్సికమ్ కొంచెం కుక్ అవ్వాలని ఉంది, అందుకే నేను లిడ్ పెడుతున్నా. ఒక 2 minutes అంతే అవుతుంది, కుక్ అయినట్టు అనిపిస్తుంది నాకు. గోస్ ఇన్ ద టోఫు. సో అన్ని వెజ్జీస్ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, మంచిగా కుక్ అవ్వాలన్నమాట కలిసి నీట్గా. సో మంచి ఫ్రెండ్షిప్ అయిపోయింది వీళ్ళ మధ్యలో. ఇప్పుడు ఎక్కువసేపు పెడితే గొడవలు అయితే మళ్ళీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్, సోయా సాస్. డార్క్ సోయా సాస్ అవసరం లేదు, ఏ సోయా సాస్ అయినా వాడచ్చు. డ్రింక్. ఎక్కువసేపు కుక్ చేయొద్దు సోయా సాస్ని, గుర్తుపెట్టుకోండి. మీడియం క్రేజీ ఉంది స్మెల్. ఒక లాస్ట్ స్టెప్ మిగిలి ఉంది, విచ్ ఇస్ బేసిల్. చేద్దాం. టు మీడియం మధ్యలో పెట్టుకున్నా, సో బేసిల్ మాడకుండా బేసికలీ. ఓకే, టేస్ట్ చేద్దాం ఇప్పుడు. బాగుంది, కానీ సాల్ట్ కావాలి ఇంకా కొంచెం షుగర్ వేస్తే రెస్టారెంట్ టైప్స్ వస్తుందంట టేస్ట్. సో కొంచెం వేస్తున్నా, జస్ట్ లైక్ దట్ పించ్. ఓకే, టేస్ట్ అగైన్. ఈ స్పూన్లో అన్నీ తీసుకున్నా, కొంచెం టోఫు, బేసిల్ అండ్ క్యాప్సికమ్ అన్నీ వచ్చేలాగా. వావ్, స్పూన్ ట్యాప్ ఫర్ మై సెల్ఫ్. యు నో మాస్టర్ షెఫ్, యు నో. ట్రై చేయండి ఇంట్లో. ఇంకా చికెన్ తినే వాళ్ళకైతే ఇంకా మజా వస్తుంది అనుకుంటా. టోఫు డస్ ద గుడ్ జాబ్ టూ. సో ట్రై ఇట్ గైస్. నేను ఇప్పుడు పోయి ఎంజాయ్ చేసుకుంటా. బై.